ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేటు భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయం మేరకు వాళ్ళు బిడ్స్‌ని ఆహ్వానిస్తే ఏ కాలేజీకి ఒక బిడ్ కూడా రాకుండా, కేవలం ఆదోని కాలేజీకి మాత్రం కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక ఉద్యోగి బిడ్ వేశాడు. కిమ్సే వేసింది అని ప్రభుత్వం ప్రచారం చేసింది. బహుశా కిమ్స్ యాజమాన్యం దీని మీద స్పందించరులే అనుకున్నారు. తర్వాత కిమ్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది, మాకు సంబంధం లేదు అని. అప్పుడు మినిస్టర్ ఏం చెబుతారు, ఏపీ హెల్త్ మినిస్టర్, అందులో పనిచేసి ఉద్యోగి వేశాడు, వాళ్ళే వేశారు అనుకున్నాం మేము, ఏదో పొరపాటు మిస్ మ్యాచ్ జరిగింది అని అన్నారు. సరే పోనీ అని. ఇప్పుడు దాంట్లో పనిచేసి ఒక ఉద్యోగి ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ వేస్తే, ఆ ఒక్కరేశారు కాబట్టి ఆ ఒక్కరికి ఆ కాలేజీ ఇచ్చేస్తున్నారంట, ఆ మేరకు అగ్రిమెంట్ చేసుకుంటున్నాము అని మినిస్టర్లు మీడియా సమావేశం పెట్టి చెబితే, అరే వీళ్ళు ఇది నిజంగా మాట్లాడుతున్నారా, లేకుంటే ఇది ఏమైనా ఏఐలో జనరేట్ చేశారా? లైవే కదా, అది ఏఐయా లేకపోతే లైవేనా, లేకుంటే ఇది ఏమైనా ఎడిటింగా? అర్థం కాలే ఒక్కసారిగా. ఆ బిడ్డ వేసిన ఉద్యోగి పేరు కూడా తెలియట్లే ఏపీ హెల్త్ మినిస్టర్కి. ఆ ఒక్క ఉద్యోగి వేస్తే ఆయనకే వేల ఎకరాల ఏమంటారు వందల కోట్ల విలువ చేసే భూమి, ప్రభుత్వం కడుతున్న బిల్డింగు, దాని ఆసుపత్రి, ఒక ఉద్యోగి బిడ్డేస్తే ఇచ్చేస్తారా? వాళ్ళకేం వెనకల చరిత్ర ఉండక్కర్లేదా? వాళ్ళకేమి చరిత్ర ఇన్ ద సెన్స్ వాళ్ళకేం ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదా? ఎవరో ఒక ఉద్యోగి బిడ్డేస్తే మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తారా? ఎందుకు ప్రభుత్వానికి అంత అహం? ప్రభుత్వం అంత ఇగోకి వెళ్ళడం ఏంటి? ఒకరే బిడ్డేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, నిబంధనలకు విరుద్ధం కాదంటే అవన్నీ పట్టించుకుంటే ఎట్లా అంటున్నారు మినిస్టర్? అంటే ఏంటి అవన్నీ పట్టించుకుంటే ఎట్లా అంటే మరి ఇంకేం పట్టించుకుంటారు? ఒక ఉద్యోగికి ఇచ్చేసేయడం ఏంటి? దాన్ని కూడా ఏనే చదువుతున్నారు, వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులు ఉంది, ఉద్యోగి దగ్గర కన్సార్షియంతో కలిసి వస్తారు, ఇవన్నీ బిడ్ వేసేటప్పుడు కదా చెప్పాలా. మళ్ళీ కన్సార్షియంతో కలిసి వస్తారని చెప్పి బిడ్ వేసేటప్పుడు చెప్పాలి కదా. ఏ కన్సార్షియం ఎవరు వస్తారు? ఆ కన్సార్షియం అందరూ కలిసి బిడ్ ఎందుకు వేయలే? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఎవరు రావట్లేదు, ప్రభుత్వాన్ని మీద ఎవరికి ట్రస్ట్ లేదు, జగన్ మాటకి ఎక్కువ విలువ ఉంది, అందుకే ఎవరు ఈ మెడికల్ కాలేజీలకు బిడ్లు వేయడం లేదు అని చర్చ జరుగుతూ ఉంటే, దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలి, ఎవరొత్తే వాళ్ళకి మెడికల్ కాలేజీలు కట్టబెట్టాలి. ఏంటండి ప్రజా ఆరోగ్యంతో ఇంత ఆటలా, వైద్య విద్యతో ఇంత ఆటలా? ఎవరో ఒకడు వేసేస్తే వానికి మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తారా? ఏంటి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా? ఇంత టూ మచ్ ఏంటి వీళ్ళు? అరే నాకు తెలిసి ప్రజల ఓట్లతో సంబంధం లేదు, అధికారంలోకి రావడానికి మనకి ఇంకో దారి ఉందని చెప్పి ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏంటో నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఎంత ప్రజా వ్యతిరేకత ఉంటే, అరే ఎవరు బిడ్లుగానే వేయకుంటే ఎవరో ఒక వ్యక్తి బిడ్లు వేస్తే వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి? అవే ప్రశ్నలు జర్నలిస్టుల ఆ ముగ్గురు మినిస్టర్లు కూర్చుంటే అందులో హెల్త్ మినిస్టర్ని అడుగుతూ ఉంటే, ఆయన సమాధానం ముందే నాదెళ్ల మనోహర్ గారు మైకు లాక్కొని ఆయన అంతే అయిపోయింది విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఓకే బాయ్ అని వెళ్ళిపోతున్నారు. ఎంత అహంకారంతో ఉన్నారా వీళ్ళు? అసలు ప్రజాస్వామ్యము లేకపోతే ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాలి, మనం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి, ఇవన్నీ బూతులు అయిపోయినాయా? ఓరే నీ పాసుగుల, ఎవరో ఒక ఉద్యోగి వేస్తే ఇచ్చేస్తున్నారట. అట్లయినా ఇట్లా ఇచ్చేస్తారని చెబితే నేను ఒక బిడ్డ వేసేవాడిని కదా, ఏముంది, ఏం ఖర్చు అవుతుంది ఆడ? నేను ఇంకేదైనా పులిందల మెడికల్ కాలేజీకి వేసేవాడిని, నాకు ఇస్తారని తెలియక నేను ఒక బిడ్డ వేసేసి అయిపోయేది. పులిందల మెడికల్ కాలేజీకి నేను వేసింటే సరిపో, నాకు ఇచ్చేసేవాళ్ళేమో. ఏముంది, ఒట్టిగా భూమి వస్తుంది, ఒట్టిగా ఆడొస్తుంది, అంత ప్రభుత్వమే 2 ఏళ్ళు జీతాలు కడుతుందంటే ఏముంది మనం పెట్టడానికి? అంగాడు కుప్పల భూమి ఉంటుంది, ఆ భూమి పెట్టేసి ఆ బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకుంటే మస్తు ఎంజాయ్ చేస్తారు తర్వాత కానీ.